హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చెన్నై వచ్చేసామని లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా. ఇక్కడికైతే వచ్చేసాం. నేను మా వాడైతే అక్కడ ఉంచున్నాడు ఆల్రెడీ. ఇదైతే చెన్నై మార్కెట్ సెంటర్ అన్నమాట. చెన్నై సండే మార్కెట్కి అయితే వచ్చేసాం అనమాట. బ్రాడ్వే సెంటర్ అనమాట ఇదైతే. ఇక్కడికైతే వచ్చేసాం. స్టార్టింగే డాగ్స్లో అన్ని బ్రీడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అట్లాగే పర్షియన్ క్యాట్ ఇంతకుముందు చాలా బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కూడా డిమాండ్ ఉందిలే, కానీ బయ్యర్స్ తగ్గిపోయారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అందరి దగ్గర పెంచేసుకుంటున్నారు. వాళ్ళ చుట్టాలకి అలా ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారు. అవి డాగ్స్లో అయితే అన్ని బ్రీడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మా సన్కానియర్. ఒకటిగా అన్నీ నేను చూపిస్తా వెళ్తాను. ఒకసారి చూడండి, అన్నీ ఉంటాయి ఇక్కడైతే. ఇవి మన దగ్గర ఇంతకుముందు భయంకరంగా ఉండేవి, అన్నీ ఎగిరిపోయినాయి. కొన్ని అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాం. చూడండి ఎన్ని ఎలుకలు అనుకుంటా, ఎలుక పిల్లలు. వీటికైతే కొత్త కొత్త పేర్లు ఉన్నాయి. పేర్లు కొత్త పేర్లు పెట్టి అమ్మి దొక్కుతారు అన్నమాట. ఇవి అయితే మనందరికి తెలుసు కదా. కోడి పిల్లలు, నాటు కోడి పిల్లలు అయితే ఉన్నాయి. ఈ బెటా ఫిషెస్ ఫుల్ మోను మెయిల్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి చూసేయండి. మా బర్డ్స్కి అయితే ఫీడింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా. కేజీ ప్యాకెట్ 80 రూపీస్కి వచ్చేసింది. మన సైడ్ అయితేనా హాఫ్ కేజీ ప్యాకెట్ 100 రూపాయలు తీసుకుంటారు. మా సన్కానియర్ చిక్కి పేరు తీసుకుందామని ఇక్కడ రేట్ అయితే మాట్లాడుతున్నాం. ఇవి చూడండి, ఫుల్ అడల్ట్ అయిన తర్వాత ఇంత కలర్ఫుల్గా కనిపిస్తాయి. మేము ఆన్లైన్లో పర్చేజ్ చేసింది అయితే 4500కి. మాకు అరౌండ్ ట్రాన్స్పోర్ట్ అదంతా కలిసి ఇంకో 500 పడింది. కాకపోతే ఇక్కడ ఇంకా తగ్గిద్ది అనుకుంటే ఇంకా 5500 చెప్తున్నారు. చాలా ప్రైజెస్ అయితే హైలో ఉన్నాయి. మార్కెట్ మామూలుగా లేదు అసలు. ఇంతకుముందు ఉన్న రేట్స్కి ఇప్పటికి చాలా వేరియేషన్ అయితే వచ్చేసింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి అనమాట. అసలు బ్రీడింగ్ కూడా ఎక్కడ దొరకట్లేదు. ప్రతిదీ ర్యాబిట్స్ దొరకట్లేదు, మా ఆస్ట్రేలియన్ లవ్బర్డ్స్ దొరకట్లేదు. అందుకని ప్రైజెస్ అయితే హైలో ఉన్నాయి. ఇవి గోల్డెన్ ఫించెస్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న కలర్సే కాకుండా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అవులు అని చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. నా ఫేవరెట్ అనమాట ఇవైతే. ఫించెస్లోనే కాదు, బర్డ్స్లోనే ఏంటి నాకు చాలా ఫేవరెట్. కాకపోతే ఎందుకు ఎక్స్పైర్ అవుతాయో వాటికే తెలియదు. ఇక్కడ అన్నీ చూడండి, అన్ని చిన్న పిల్లలతో సహా అన్నీ ఉన్నాయి. మనకి హ్యాండ్ టైమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇక్కడైతే పర్చేజ్ చేసుకొని అందరు తీసుకెళ్ళిపోతారు అన్నమాట. చెన్నైలోనే ఓవరాల్గా మనం చూసుకుంటే సౌత్లోనే చెన్నైలో కొంచెం రేటు తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మా అన్నయ్య అన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ లౌరీ అంటారు వీటిని అయితే. ఇది చాలా సూపర్ యాక్టివ్గా ఉంటాయి. మన గోల చేస్తాయి ముందు. మన ఇళ్ళల్లో అయితే మనం పెంచలేము. చూడడానికి 3-4 కలర్స్ కాంబినేషన్లో సూపర్గా అయితే ఉంటుంది. చూడండి మీరే ఎంత క్యూట్గా ఎలా ఉందో. ఇవైతే డిఫరెంట్ లాల్ పెరకెట్ అంటారు, అమెజాన్ ప్యారెట్ అంటారు. ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఒక్కడొకటిగా చూపిస్తూ వెళ్తాను, మీరు చూసేయండి. सब्जी रंग आ रही है, पूरा बड़ा हो जाता है। बड़ा गोल्डन फिंचर्स मारते जागे कई मारते बोला మీలో ఎవరికైనా వీటి పేరు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి చూడండి, వీటికి కూడా డిమాండ్ బాగా ఉంది.
ఇవైతే చాలా క్వాంటిటీలో ఎక్కడ పడితే అక్కడ బాగా దొరుకుతున్నాయి అన్నమాట. ఎర్లీ మార్నింగే 6:30 కల్లా మేము ఇక్కడికి రీచ్ అయిపోయాం. 7 కల్లా బిర్యానీ కూడా తినేసాం. అది మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్దామని చెప్పేసి ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట. ఒకసారి చూసుకుంటా వెళ్దాం. ఏమైనా మా ఇంట్లో ఆల్రెడీ సన్కానియర్ బాడ్ ఉంది కదా, అట్లాగే ఇంకోటి తీసుకుందాం దానికి పేరుగా ఉండిద్ది అని చెప్పేసి వచ్చామన్నమాట. ఆ తర్వాత మిగిలిన వాటికి ఫీడు, ఆ సన్కానియర్ వాటికి, ఆ పైనాపిల్ కానియర్స్కి, ఆ తర్వాత మా ఇంట్లో చాలా ఫిషెస్ అవి అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి కోసం ఫీడ్ కోసం అయితే వచ్చాం. కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం మనం అయితే. ఇక్కడ చూడండి, మీకు ఎవరికైనా తెలియకపోతే ఇదన్నమాట ల్యాండ్ మార్క్గా పెట్టుకొని వచ్చేయచ్చు. వీళ్ళు డైరెక్ట్గా మీరు ఏ ర్యాపిడో బుక్ చేసుకొని అయినా డైరెక్ట్గా రావచ్చు. ఇట్లానే వచ్చాం మేము కూడా అయితే. ఇట్లానే బ్రాడ్వే లైన్ అని చెప్తే సరిపోయింది, ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ మా వాడు చూడండి ముందుకు ఎలా దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతని భుజం మీద కాక్టైల్ ఉంది కదా, వైట్ కాక్టైల్, ఇదైతే ఎగిరిపోయింది. తర్వాత నేను చూశాను అది. క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే వచ్చేసారో. పెట్ లవర్స్ నేను ఒక్కడే అనుకున్నాను. ఇక్కడ మా సైడ్ అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ భలే ఆనందంగా అయితే వేసింది అనమాట. ఇది నాకేమీ ఫస్ట్ టైం కాదు, ఇది నాకు 6th టైము 7th టైము నేను చెన్నైకి అయితే వెళ్ళడం. పొద్దున్నే 6:30కి మేము ఇక్కడ బిర్యానీ అయితే తింటున్నాం. మావాడు అదే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కూడా. చూడండి క్రౌడ్ ఎంత బాగా వచ్చేసింది అప్పుడే. మాతో పాటు మాకు తెలిసిన ఆ పెట్ షాప్ అతను అయితే వచ్చేసాడు అన్నమాట. తను అయితే బర్డ్స్ని పర్చేజ్ చేశాడు చాలా వరకు. తనదైతే నర్సాపేట అనమాట. అతనికి ఒక పెట్ షాప్ ఉంది నర్సాపేటలో, మాకు ఫ్రెండే అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కోయిన్సిడెన్స్గా అక్కడ కలిశారు. ముందుగానే తెలుసుంటే ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు మాత్రం రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం నలుగురం ఐరా బస్లోనే మళ్ళీ బుక్ చేసుకుని వచ్చేసాం. ప్రతిసారి ఫ్యాన్సీ చికెన్స్, అట్లాగే పీజియన్స్, అట్లాగే ఏదైనా నాటుకోళ్ళు అట్లాంటివన్నీ దొరుకుతాయి అనమాట. అవన్నీ రేట్లు అయితే భయంకరంగా పెరిగిపోయినాయి. అసలు ముందు అవైలబుల్గా లేవు. అసలు రేటు మాట్లాడదాం అనుకున్నా 1-2 మాత్రమే ఉన్నాయి. అవి ఆ రేట్లు వినంగానే మనం అక్కడ నుంచి చలో అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలిసినాయి కదా వీటి పేర్లు అయితే. చాలా తక్కువగా వస్తాయి. చెన్నై సూపర్ మార్కెట్ ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే బ్రాడ్వే లైన్ చాలా తక్కువ అనమాట. మనకి ఇక్కడ ఎక్వేరియంస్లో ఫిషెస్ అంతా ఒక 200కి 100కి అమ్ముతారు కదా, అక్కడైతే ఒక్కొక్క చేప 10 రూపాయలు పడింది అంతే. ఇంకా మీకు లవ్ బర్డ్స్ అయితే 300-400 పడతాయి. ఇటు సైడ్ వచ్చిన తర్వాత 700 దగ్గర నుంచి 1100 వరకు వాటిని అమ్ముతూ ఉంటారు. అట్లాగే పీజన్స్ కూడా అంతే, 700 పడ్డాయి అనుకోండి, ఇటు వచ్చిన తర్వాత 1500కి అమ్ముతారు. ఈ ఫిషెస్లో పీజన్స్లో ప్రతి దాంట్లో 50-60% రేట్లు ఎక్కువ చేసి అమ్ముతారన్నమాట. మన సైడ్ దొరకవు, ఆ సైడు ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఉంది.